నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ పరిశీలకులు ఉన్నారు మనతో. చాలా అంశాలు ఇవాళ చర్చించాల్సి ఉంది. అందులో మొదటిగా సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి కిందట జైల్లో నందిగం సురేష్ని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్నది నక్సలైట్లని హరాస్ చేసినట్టు చేస్తున్నారు. నక్సలైట్లు అంటే కొంత ప్రభుత్వానికి భయం అన్నా ఉండేది గతంలో, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మేము కానీ ఇట్లా అనుకుని ఉంటే 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు జైల్లో వేసి ఉండేవాళ్ళం. ఇంత ఘోరమా, ఇంత దారుణమా, ఇలాంటి పరిస్థితి అని గగ్గోలు పెడుతున్నారు ఆయన మీడియా ముందు. సువరయ్య గారు ఉన్నారు మనతో. నమస్కారం సువరయ్య గారు. నమస్కారం గోపి గారు. ఎట్లా అనిపించింది ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు? అంటే 3 నెలల్లోనే మేము వేసి ఉండేవాళ్ళం, మేము కానీ ఇట్లా అనుకుని ఉంటే మాకు నేర్పిస్తున్నారా ఇప్పుడు అని అంటున్నాడు ఆయన. మాట్లాడాలంటే కొద్దిగా అసహ్యం ఇటువంటి వ్యక్తుల గురించి. వాళ్ళ మా ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని మీద ప్రతిస్పందించాలంటే సంస్కారం ఒకటి వస్తూ ఉంటుంది నాకు. సరే, ఇక్కడికి వచ్చాం కాబట్టి అనేక విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి దాంట్లో మీరు ప్రస్తావించారు కాబట్టి మాట్లాడక తప్పదు. ఒక రకంగా చూస్తేనేమో వాళ్ళ హాహాకారాలు బహు శ్రవణానందకరంగా ఉన్నాయి అన్నట్టేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లు అని అంటారు కదా, ఆ రకంగా వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన. ఇప్పుడు అతను మాట్లాడింది కూడా ఇవన్నీ పాత సామెతలు. ఇవన్నీ సువరయ్య గారి సామెతలు. సువరయ్య గారి సామెతలు అంటే మా ఊర్లో అంటారు, ముండమోపు మాటలు ఆపరా బాబు అంటారు. ఇవన్నీ ఎటువంటి చెబుతారే సార్లు చెప్పేవాళ్ళు కానీ ముండమోపు మాటలు ఆపరా అని అంటారు మా ఊళ్ళో అయితే. ఓకే. కాబట్టి మా జగన్ బాబాయ్ ఎట్టాగానేవాడు మా ఊళ్ళో అట అదే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంత అసాంఘికంగా, ఎంత అరాచకంగా, అప్రజాస్వామికంగా పరిపాలించారు 5 సంవత్సరాలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎంత మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, ఎంత అరాచకంగా చేశారు, మానవ ప్రాణాలు ఎట్లా హరించారు, పీడిత తాడిత వర్గాలను ఏ రకంగా అణిసిపెట్టారు, ఒక ఫ్యాక్షనిస్టులాగా ఒక పాలిగాళ్ళ రాజ్యాన్ని తలపించారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మొన్న అప్రతిహతమైన మెజారిటీతో ప్రజలు తిరగబడి బాక్సులు పగలగొట్టారు మెజారిటీలతో. అయినా వాళ్ళకి సిగ్గు లేకపోవడం అనేది దురదృష్టకరం. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ పక్షాలైన భాష కాబట్టి, రాజకీయాలను పరిశీలిస్తున్న న్యూట్రల్గా కాబట్టి నాకు మాట్లాడాలన్నా కూడా నాకే ఇట్లా ఉంటే మరి రాజకీయ పక్షాల వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. అతను మాట్లాడిన దాంట్లో చాలా బరిదెగించి మాట్లాడటంగానే ఉంది తప్పించి ఏమాత్రం ఆత్మవిమర్శతో మాట్లాడుకున్నదో తప్పు, మన సభ్య సమాజం అవుతుందేమో మనం మాట్లాడితే అనేది ఇంగిత జ్ఞానం కోల్పోయి మాట్లాడాడు. ఆ రోజు ఒక కిషోర్ అనే ఒక అతను విశాఖపట్నం నుంచి తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్ళి కావాలని నలంద కిషోర్ అనే అతన్ని కరోనా అంటించారు, చంపేశారు. ఒక ఎంపీని, కొన్ని లక్షల మంది ఓట్లు వేసిన ఒక ఎంపీ, తన సొంత పార్టీ ఎంపీ హైదరాబాద్ నుంచి అసాంఘికంగా, అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ముందస్తు నోటీసులు అనేవి కూడా ఏమీ లేకుండా అక్కడ గొడ్డును బాదినట్టు బాది చంపేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. అట్లాగే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని అతను తీసుకెళ్ళి ఎమ్మెల్సీని చేశాడు చంపిన వాళ్ళకి. మరి అరవింద్ కుమార్ గౌడ్ ఒక కుర్రాడు, చెల్లెలు అమర్నాథ్ గౌడ్, మిబాసా, తర్వాత ఒక అబ్దుల్ సలాం, ఒక చంద్రయ్య, ఇటువంటి ఊరిని బయటకు వచ్చినాయి. బయటికి రాకుండా అసాంఘికంగా చొరబడి ఇంక ఇళ్లలోకి తీసుకెళ్ళి పిల్లలకు పాలిస్తా అంటే పోలీసులను పంపించి లోపలికి పంపించినాయి. అమరావతిలో మహిళలు మా హక్కులు, మా రాజధాని, మా భూములు మాదేని ఇది చేస్తా అంటే వాళ్ళు చీరలు జాకెట్లు చింపేసి బూట్ కాళ్ళతో కడుపులో తన్నటం, లాఠీలకి మేకులు కొట్టి కొట్టడం, ద్రోణులు ఎగరేయటం, వాళ్ళు స్నానాలు చేస్తా అంటే ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే అట్ట. ఒక మనిషిగా కనీసం ఒక మనిషిగా మాట్లాడాలి. అతను ఉన్మాదంతో ఉన్నాడా, లేకపోతే పిచ్చెక్కున్నాడా, లేకపోతే ఏమన్నా ఎట్లా ఉన్నాడు అనేది, అతని మానసిక పరిస్థితి మీద బరిదెగించి ఉన్నాడా అనేది ఒక విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే తన కొడుకుని ఏ రకంగా అసాంఘిక శక్తిగా తయారు చేసి పెంచి పోషించాడు, ఎంతమంది మహిళల వ్యక్తిత్వ హరణాలు చేశాడు, ఆడపిల్లల మీద ఎంతెంత విశృంఖలమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఉన్నది లేనిది ఉన్నట్టు చేసి డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి రకరకాల విన్యాసాలు చేయించింది. మర్చిపోయాడా తన కొడుకు ఏం చేశాడు అనేది? గనుల్ని చెరబట్టారు, ఇసుకను చెరబట్టారు, ఆస్తులను చెరబట్టారు,
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వాళ్ళు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చి బరిదెగించి ప్రవర్తించిన ఘటనలు మర్చిపోయారా వాళ్ళు? మరి ఇన్ని చేస్తే ఇప్పుడు ఇలా మాట్లాడడం అంటే ప్రజలు మర్చిపోతారులే అని మర్చిపోతారు. అనుకుంటారా? షార్ట్ మెమరీ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అనుకుంటారా? ఒక అతను వాడెవడో ఆ, ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాడు, బోరుగడ్డ అనిల్ అనేవాడు. వాడు ఏమన్నాడు? ఒక చంద్రబాబుని పట్టుకుని చంపేస్తాను నరికేస్తాను అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఏమన్నాడు? ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడాడు? వాళ్ళ మనిషి కాదా మాట్లాడింది? వాళ్ళు కాదా ఇదంతా చేసింది? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాడు? హౌస్లో ఏం మాట్లాడారు? ఒక మహిళలను పట్టుకుని ఏ రకంగా ఒక పంచుమర్తి అనురాధ అనే ఒక మహిళా నాయకురాలను పట్టుకుని లైవ్లో ఏ రకంగా మాట్లాడాడు? వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న మనిషి ఒకడు విజయవాడలో ఉన్నాడు. ఇటువంటిది ఒకటి కాదు రెండు కాదు, ఎంతోమంది మహిళలను పట్ల అసభ్యంగా అసాంఘికంగా ప్రవర్తించారు. మహిళల మీద కేసులు పెట్టి వాళ్ళని బెడ్రూమ్లోకి రాత్రిపూట అర్ధరాత్రి 12-2కి పోలీసులను పంపించి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు పట్టాభి లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని చాలామందిని తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేశారు. పోలీస్ స్టేషన్లో పడేసి గొడ్డును బాదినట్టు బాదారు. అవన్నీ మర్చిపోయారా? సమాజం మర్చిపోతుందా? నంగనాసి మాటలు మాట్లాడితే జనం మొహాన్ని ఓస్తారు, కాంట్రించి ఓస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి చేసినవి ఏమో అసాంఘికమైన పనులు ఒక చట్టబద్ధంగా వాళ్ళు తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. దానికి కావాలంటే వీళ్ళు ఏమైనా ఏడవదలుచుకుంటే కోర్టుల ముందు ఏడుచుకోవాలి, కోర్టుల ముందు లాయర్లను పెట్టుకుని ఫైట్ చేసుకోవాలి. దాన్ని కాస్త సాఫ్ట్గా చెప్పాలంటే కోర్టుల్లో కోర్టులో తేల్చుకోవాలి. మరి వాళ్ళు ఏమైనా ఉంటే న్యాయబద్ధంగా తేల్చుకోవాలి. అదేలేండి. వాళ్ళ న్యాయబద్ధంగా మాట్లాడాల్సిన ఒక న్యాయవాది అనే పేరుతో ఉన్న అసాంఘిక శక్తి కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఢిల్లీ వీధుల్లో కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు. అతను చేసిన దాని న్యాయ పోరాటం అని ఏమనరు. చట్టవేత్త మరి ఎక్కడ చదివాడో, ఏ కాలేజీలో డిగ్రీ ప్రింట్ చేశాడో, అసలు అది కాలేజీలో చదివాడో లేదో, మరి అటువంటి వాడిని బార్ కౌన్సిల్లో ఎట్టా ఎన్రోల్ చేశారో కూడా తెలియదు. అతను మాట్లాడిన భాష, అతను మాట్లాడిన తీరు, అతను ఒక న్యాయవాదిగా మాట్లాడేది అటువంటి వాళ్ళని పెట్టుకుని వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు ఏం నేర్పారు? వీళ్ళు నీతులు మాట్లాడటానికి అసలు వీళ్ళు మనుషులైన మానవ జన్మ ఇచ్చారో? వైసీపీలో ఉండాలి ఎక్కడన్నా వాళ్ళ భాష సంస్కారం ఎక్కడన్నా ఉందా వాళ్ళకి? మొత్తం టాప్ టు బాటం ఎవడన్నా కానీ ఆ పార్టీలో సంస్కారవంతులు ఎవరన్నా ఉంటారా? మానమర్యాదలు కలిగిన వాళ్ళు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా వైసీపీలో ఒక కార్యకర్తగా కాదు కనీసం సానుభూతిపరుడిగా కూడా ఉండటానికి సిగ్గుపడతారు. ఇలా అన్న ఒక వ్యక్తే అసలు కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఆ పార్టీలోకి పోతాడన్న వ్యక్తి తర్వాత ఆ పార్టీలో పోయి మళ్ళీ కంటెస్ట్ చేయలేదా? చేస్తారు. ఏముందా అటువంటి వాళ్ళే, దాని ఏముంది? ఆ క్యారెక్టర్ కూడా అటువంటి క్యారెక్టర్ అయ్యి ఉంటుంది. అసాంఘికమైన క్యారెక్టర్ అశుద్ధంగా ఇది చేసేవాళ్ళు వెళ్తారే ఉంది. అంటే నేనేమంటానంటే చివరిగా ఈ రాజకీయాల్లో అటు ఇటు ఉంటారండి. సజ్జల అన్న విషయం ఇలా కూడా చేయొచ్చు అని మాకు నేర్పిస్తున్నారా అని అంటాడు. అంటే నేర్పించే కొత్తగా నేర్పాలా? ప్రపంచంలో అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో ఇంతవరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఇది లాంటిది అనమాట. 2019-2024 మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో పరిపాలన బీహార్ను కూడా మనం మర్చిపోయేటట్టు చేసింది. చారిత్రక పాఠ్యాంశం అనమాట. ఏ రకంగా హక్కులను హరించవచ్చు, రాజ్యాంగాలు కానీ చట్టాలు కానీ ఏ రకంగా అపహాస్యం పాలైనవి అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ వచ్చేసి అక్కడ కూర్చుని నంగి మాటలు మాట్లాడటం, నంగనాసి మాటలు మాట్లాడటం, నాపసాని మాటలు మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. అతని గురించి ఎంతసేపు మాట్లాడటం కూడా టైం వేస్ట్.